ఐఎమ్ చిల్లి బాలరాజు, నాతో గేమ్స్ ఆడరాదు అంటున్నారు పోలవరం ఎమ్మెల్యే. చిర్రి బాలరాజుకు చిర్రెత్తుకొచ్చింది. టీడీపీ నేతలు పనిగట్టుకుని తనపై అసత్య ప్రచారం చేస్తున్నారని భగ్గుమన్నారు బాలరాజు. తన పేరును చెడగొడుతున్న వారిపై న్యాయ పోరాటానికి దిగుతామన్నారు. ఎవడో చెబుతున్నాడు సంవత్సరానికి 100 కోట్లు అంటే ఇది కేస్ స్టడీ, దేశ చరిత్రలోనే గొప్ప విషయమేనండి. అంటే ఇది మీరు అబ్జర్వ్ చేశారు లేదో, అసలు వ్యవస్థ మనం ఉన్నప్పుడు లేదండి. అలాగే ఇప్పుడు ఎమ్మెల్యేస్ అంటే రాంబాబు గారే కదా పెట్టింది, రాంబాబు అని అడిగాను. కాదండి, జనరల్ గా ఎవరి వ్యవస్థ బాగోలేదండి. ఇదిగో ఈ ఆడియోనే పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజుకు కోపం తెప్పించింది. టీడీపీ నేత దేవినేని ఉమా, డీసీసీబీ మాజీ చైర్మన్ కరాటం రాంబాబుకు మధ్య జరిగిన సంభాషణలో తనపై చేసిన ఆరోపణలపై ఆగ్రహం వ్యక్తం చేశారు జనసేన ఎమ్మెల్యే. పోలవరంలో ఏడాదిలో 100 కోట్ల అవినీతి జరిగిందన్న దేవినేని ఉమా వ్యాఖ్యలను ఖండించారు. జనసేన పార్టీ ఎదగకుండా చేసేందుకే తనపై అవినీతి ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు చిర్రి బాలరాజు. ఏదైతే నియోజకవర్గంలో ఉన్నటువంటి పరివీన్ రాంబాబు టీడీపీ నాయకుడు అతను ఫోన్లో నుంచి మాట్లాడించి ఏదైతే మాట్లాడినటువంటి వీడియో ఉందో దాన్ని సోషల్ మీడియాలో అతను ఇవ్వడం జరిగింది. దీన్ని బట్టి చూస్తే మేము గత 6 నెలల నుంచి కూడా కాన్స్టిట్యున్సీలో ఏ విధంగా ఎమ్మెల్యే మీద చెడు ప్రచారం చేస్తాం. ఏజెన్సీ మండలాల్లో సంవత్సరంలో 100 కోట్ల అవినీతి చేశారు అనడం హాస్యాస్పదమన్నారు జనసేన ఎమ్మెల్యే. కాన్స్టిట్యున్సీలో 7 మండలాలు ఉన్నాయి. ఈ 7 మండలాలకు సంబంధించి ఇటు పోలవరం ప్రాజెక్టు కానీ లేకపోతే 7 మండలాలు ఏజెన్సీ గ్రామాల్లో ఈరోజు ఒక సంవత్సరానికి 100 కోట్ల రూపాయలు ఏ విధంగా ఎమ్మెల్యే సంపాదిస్తాడనేది నాకైతే అర్థం కావట్లేదు. పోలవరం పరిణామాలపై ఎంపీ పుట్ట మహేష్ స్పందించారు. చాలా మంది చాలా మాట్లాడుకుంటారని, అవన్నీ నిజమని నమ్మాల్సిన అవసరం లేదన్నారు ఆయన. పోలవరంలో మొన్న ఆడియో లీకేజ్ మాట్లాడుతున్నారు. ఎవరి ఒపీనియన్ వాళ్ళది. ఇప్పుడు నేను మీరు ఉన్నారండి, ఏదో మాట్లాడుకుంటాం, అది అంత మాత్రాన అది నిజం జరిగిపోయింది అనేది కాదు కదా. వాళ్ళు సంభాషణ, వాళ్ళ ఒపీనియన్లు ఎవరు పడితే వాళ్ళ ఒపీనియన్లు మాట్లాడుకోవచ్చు. దీంట్లో ఆ ఒపీనియన్ మాట్లాడేది మాత్రం అది రియాలిటీ అవ్వదు అనేది కాదు. జనసేన ఎమ్మెల్యేతో తనకు మంచి సంబంధాలు ఉన్నాయన్నారు ఎంపీ మహేష్. ఇవాళ జనసేన టీడీపీ అందరం కలిసి ప్రోగ్రామ్ చేస్తున్నాం టీ నరసాపురంలో. ఎమ్మెల్యే గారి ఇంటికి పోతున్నాం, అంత బాగుంది, ఎక్కడ కానీ ఆ డిస్టర్బెన్సే లేదు, అంత నీట్గానే ఉంది. కూటమిలో ఉన్న పార్టీలన్నీ కలిసి నడుస్తాయని, చిన్న చిన్న మనస్పర్ధలన్నీ త్వరలోనే సమసిపోతాయన్నారు టీడీపీ ఎంపీ.